హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వం విధించే కోతలు వెంటనే అమలవుతాయే, మరి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు మాత్రం ఎందుకు ఇంత సంవత్సరాలు బట్టి ఆలస్యం అవుతున్నాయి అనే దానికి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల సమస్యలు మరియు ప్రభుత్వ సంఘాల వైఖరిపై పూర్తి వివరాలు తెలుసుకుందాము. పరిపాలనాపరమైన వ్యూహాత్మక జాప్యం. మొదటిది, ప్రభుత్వం తమకు కావాల్సినప్పుడు, అంటే ఉదాహరణకు జీతాల్లో కోతలు విధించడం, సాంకేతిక సాంకేతికతను వాడుకొని రాకెట్ వేగంతో నిర్ణయాలు అమలు చేస్తుంది. అదే ఉద్యోగికి రావాల్సిన ప్రయోజనాలు, బకాయిలైతేనేమి, వీటి విషయంలో మాత్రం ఆహ్, రెడ్ టేబిజం లేదా ఫైళ్ళ జాప్యం పేరుతో నెలలు, సంవత్సరాలు కాలయాపన చేస్తోంది. దీన్నే సెలెక్టివ్ నేచర్ ఆఫ్ డిలేగా అయితే పేర్కొన్నారు. రెండవది, పెండింగ్‌లో ఉన్నటువంటి 6 డీఏలు ఆర్థిక నష్టం. ప్రస్తుతం 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ద్రవ్యోల్బణ ప్రభావం. ధరలు పెరిగినప్పుడు దానికి అనుగుణంగా రావాల్సిన డీఏ రాకపోవడం వల్ల ఉద్యోగి తన సొంత సేవింగ్స్ ఖర్చు చేయాల్సి వస్తుంది లేదా అప్పులు చేయాల్సి వస్తుంది. టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. 3 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఒకేసారి బకాయిలు ఇచ్చినా సరే అప్పటికే చేసిన అప్పుల వడ్డీలకి ఆ డబ్బు సరిపోతుంది. దీనివల్ల ఉద్యోగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోగా అప్పుల ఊబిలోకి వెళ్ళే ప్రమాదమే ఉంది. ఈహెచ్ఎస్ కోతలు, స్పష్టత లేని పథకం. సో, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కార్డ్ కోసం ఈహెచ్ఎస్ స్కీమ్ కింద ఉద్యోగి జీతం నుంచి 1.5% కోత విధిస్తున్నారు. కానీ కనీస మౌలిక సదుపాయాలు, అంటే హాస్పిటల్స్‌లో ఆహ్, ఎంపానల్‌మెంట్, అలాగే ప్యాకేజీల ఖరారు, హెల్త్ కార్డ్‌ల పంపిణీ లేకుండానే ఈ యొక్క డబ్బులనేది వసూలు చేస్తున్నారు. దీనిపై నిరసన వ్యక్తమవుతోంది. సో, ఇదే ప్రభుత్వం కోత విధిస్తే వెంటనే అమలవుతుంది. అదే ఉద్యోగికి బకాయి రావాలంటే అది అమలవ్వదు అన్నట్టుగా. సో, ఫలితంగా ఉద్యోగి జీతంలో కోత పడుతోంది. మరోవైపు అత్యవసర స్థితిలో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. నాలుగోది, పీఆర్‌సీ జాప్యం, భవిష్యత్తుపై ప్రభావం. పీఆర్‌సీ అంటే కేవలం నెలవారీ జీతం పెరగడం మాత్రమే కాదు, అది బేసిక్ పేని మారుస్తుంది. బేసిక్ పే ఆధారంగానే హెచ్ఆర్ఏ, భవిష్యత్ డీఏలు మరియు పదవీ విరమణ ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. పీఆర్‌సీ ఆలస్యమైతే ఇది ఉద్యోగి జీవిత కాలం పాటు కాంపౌండింగ్ లాస్, అంటే గొలుసుకట్టు నష్టాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ సంఘాల వైఫల్యము. హక్కుల కోసం పోరాడాల్సిన ఉద్యోగ సంఘాలు మౌనంగా ఉండటం లేదా కేవలం వినతి పత్రాలకే పరిమితం కావడంపై తీవ్ర అసంతృప్తి అయితే ఉంది. నాయకత్వం అంటే కేవలం పదవులు అనుభవించడం కాదు, పోరాడే ధైర్యం కలిగి ఉండాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా సంఘాల దగ్గర సరైన యాక్షన్ ప్లాన్ లేదా రోడ్ మ్యాప్ లేకపోవడాన్ని తప్పుపడుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్ పవర్ అసమానత. సో, వ్యవస్థ తనకు అనుకూలమైనప్పుడు మోడర్న్‌గా, అంటే డిజిటల్ స్పీడ్, మోడర్న్‌గా బాధ్యతగా నెరవేర్చాల్సి వచ్చినప్పుడు ఆహ్, అంటే ప్రభుత్వం వ్యవస్థకు అనుకూలమైన మోడ్రన్ స్పీడు, బాధ్యతగా నెరవేర్చాల్సి వచ్చినప్పుడు మాత్రం స్లోగా ప్రవర్తించడం పట్ల ఉద్యోగుల్లో తీవ్ర ఫ్రస్ట్రేషన్ అయితే ఉంది. సో, ఉద్యోగులు అడుగుతున్నది కేవలం హామీలు మాత్రమే కాదు, జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. డబ్బులు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉన్నప్పుడు, సేవలు అందించే బాధ్యత కూడా అంతే స్థాయిలో ఉండాలి కదా అని వారైతే ఈ సందర్భంగా కోరుతూ ఉన్నారు.